నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడుతున్నావా? ఈరోజు చాలామంది యవనస్తుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చెట్టు అంత ఎదిగిపోయారు. చాలా వయసు వచ్చేసినప్పటికీ ఈరోజు ఇంకా వారికి బాధ్యతలు వంట పట్ల. నీ వయసు ఎంత? ఈరోజు తల్లి తండ్రిని కూర్చోబెట్టి వారిని పెంచాల్సిన వయసు నీది. ఉపయోగపడుతున్నావా నీ తల్లిదండ్రులకి? ఏమంటే ఒకవేళ నువ్వు భర్తవైతే కుటుంబానికి నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? కుటుంబ బాధ్యతలు తెలియకుండా నువ్వు భర్తవైపోయావు. సంస్కార విలువలు తెలియకుండా ఒక వ్యక్తికి నువ్వు భార్యవయ్యావు. పిల్లలకు నువ్వు తల్లివయ్యావు. నువ్వు భర్తవైతే నీ బిడ్డలకు నువ్వు ఉపయోగకరమైనటువంటి తండ్రిగా నీవు ఉండాలి. ఏ రోజు కూడా వాళ్ళ నాన్న బెటరు, వాళ్ళకి అన్నీ చేస్తాడు, మా నాన్న ఉన్నాడు దేనికి ఉపయోగపడడు అనేటువంటి ఆ ఆలోచనలు నీ పిల్లలకు వస్తున్నాయనంటే నువ్వు తండ్రిగా ఫెయిల్ అయినట్టే. ఆ యొక్క ఇంట్లో వాళ్ళ ఆయన అన్నీ చేస్తాడు, ఆమెకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు. నా భర్త ఉన్నాడు దేనికి ఉపయోగపడ్డు అని భార్య అనుకుందనుకో, నీవు భర్తగా అన్ఫిట్ అంతే. ఒకవేళ నీ భర్త ఇతరుల కుటుంబాలను చూచి ఆ కుటుంబంలో ఆమె చూడు తన భర్తకి ఎంతగా ఉపయోగపడుతుందో, ఏ రీతిగా సహకరిస్తూ ఉందో, నా భార్య ఉంది ఎందుకు వచ్చింది అని నీ విషయంలో అతడు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడనంటే భార్యగా నువ్వు ఫెయిల్ అయినట్టే. వాళ్ళ అమ్మ అన్ని విషయాల్లో ఆ పిల్లలను పట్టించుకుంటుంది. మా అమ్మ ఏ విషయంలో కూడా మమ్మల్ని పట్టించుకోదు, మా విషయంలో శ్రద్ధ తీసుకోదు అని నీ పిల్లలు నీ విషయంలో అనుకుంటే నువ్వు ఒక తల్లిగా అన్ఫిట్ అంతే. నువ్వు భర్తవైతే ఆలోచించు, నేను నా పిల్లలకు నా భార్యకు నేను ఉపయోగకరంగా ఉన్నానా? వారిని సరిగా పెంచగలుగుతున్నానా? నన్ను నమ్ముకుని వచ్చినటువంటి నా భార్యకు నేను ఉపయోగకరంగా ఉన్నానా? ఒక మాట ఇచ్చే వివాహంలో వ్యాధి అందును ఆరోగ్యమందును ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను సంరక్షిస్తాను, నేను పోషిస్తాను, నేను కాపాడుతాను అని ఒక మాట ఇచ్చావు కదా. ఆ మాట మర్చిపోయావేమో. నీ భర్తకు నువ్వు మాట ఇచ్చావు, ఎలాంటి సమయంలో కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నీతోనే ఉంటాను, నేను అన్ని విధాలుగా కూడా నేను చూసుకుంటానని నువ్వు మాట ఇచ్చావు. ఈరోజు ఆ ప్రమాణాలు మర్చిపోయావేమో. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నీ భార్యకు ఎంత ఉపయోగకరంగా ఉన్నావో ఒకసారి పరిశీలించి, నీవు నీ భర్తకు ఎంత ఉపయోగకరంగా ఉన్నావో నువ్వు ఒకసారి పరిశీలించి.